ఫార్మసిటీకి మేము వ్యతిరేకం కాదు స్పష్టం చేసిన బండి సంజయ్. లగచర్లలో బీఆర్ఎస్ పార్టీలోనే లగచర్లలో బీఆర్ఎస్ పార్టీనే లొల్లి చేసింది. బీఆర్ఎస్ను రాష్ట్రంలో బ్యాన్ చేయాలి. మూసి ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. అక్కడ ఫార్మసిటీకి వ్యతిరేకం కాదట, ఇట మూసి ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదట. అంటే అక్కడ ప్రజలను సంపమని చెప్తాను, ఇక్కడ ప్రజలను రోడ్డు మీద నెట్టేయమని చెప్తాను. ఏది ఫార్మసిటీ పేరు మీద ప్రజల భూములు గుంజుకోర్రి. మీకు నిజంగా బండి సంజయ్ గారు చిత్తశుద్ధి ఉంటే, ఈ తెలంగాణ ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంటే, ఫార్మసిటీకి ఎందుకు అంత వ్యతిరేకత వస్తుందో కోడంగల్లో పోయి ఈ నిద్ర చేయరు. కోడంగల్లో ఉన్న 3 మండలాల ప్రజల దగ్గరికి పోయి మాట్లాడండి. వానాకాలంలో ఎండబడ్డట్టు, ఎండాకాలంలో గొడుగు పట్టుకొని తిరిగినట్టు ఉంటుంది ఈ బీజేపీ నాయకుల పరిస్థితి. ఇప్పుడు గొడవేమో ఫార్మసిటీ వద్దదని కోడంగల్లో జరుగుతుంది. వీళ్ళేమో బస్తీ నిద్రల పేరుతోటి ఇక్కడ మూసీ నది పక్కన బస్తీ నిద్రలు చేస్తాను. నిజంగా మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్న తెలంగాణ పట్ల బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, మీరు ఈ నిద్ర చేయవలసింది కోడంగల్లో. ఎంతమంది బిడ్డలు అక్కడ 3rd డిగ్రీ బారిన పడ్డారు, ఎంతమంది మీద అక్కడ లాఠీలు విరిగినాయి, ఎంతమంది బిడ్డలు అక్కడ అనాథలుగా ఏడుస్తున్నారు, ఎంతమంది మేము భూములు ఇయ్యమని ఏడుస్తున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు, ఎంతమందిని జైలు వేసిండ్రు, ఆ లెక్క తీయడానికి మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోడంగల్లో ఈ పర్యటన చేయాలి. మీరు బండి సంజయ్ గారు ఇద్దరిది ఒకటే స్వభావం కదా. మీరు ఫార్మసిటీకి మేము కూడా ఫార్మసిటీకి వ్యతిరేకం కాదు. తెలంగాణ అభివృద్ధి చెందవలసిందే. కానీ బలవంతంగా గుంజుకుంటే మాత్రం మేము వ్యతిరేకం. ప్రజల దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి భూములు బలవంతంగా గుంజుకుంటాను, వాళ్ళు ఇష్టం లేకుండా గుంజుకుంటానంటే మాత్రం మేము వ్యతిరేకం. కనీసం ఎకరానికి ఎంత ఇస్తామని కూడా చెప్తలేరట. ఇవాళ భూములు సంతకాలు పెట్టాలని మా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారట. పెట్టి తెల్ల పేపర్లు తీసుకొచ్చి సంతకాలు పెట్టామంట. తిరుపతి రెడ్డి ఇంకా వార్నింగ్ ఇస్తున్నట్టు వాళ్ళకి, జనాలకు పోయి డైరెక్ట్ ఊర్లోనే సంతకాలు పెట్టాలి, ఏం డబ్బులు గిబ్బులు తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ సంతకాలు పెట్టాలి అంటున్నారు. ఈ దౌర్జన్యం మీరు బయట పెట్టాలి. అడిగిపోయి వీడియోలను రాణిస్తలేరు అసలు, పోలీసు వాళ్ళని అడ్డు పెట్టి అట్లున్నది. ఇక ఈయనేమో మేము అక్కడ అది వ్యతిరేకం కాదు, ఇక్కడ ఇది వ్యతిరేకం కాదు అంటాడు. మూసి ప్రాజెక్ట్ మాటలు ఎట్లుంటాయంటే, మన సెక్రటరీ పోయి నన్ను అరెస్ట్ చేయరు, నిరుద్యోగుల పట్ల అశోక్ నగర్లో ధర్నా జరిగింది, నన్ను అరెస్ట్ చేయరు అంటే నేను కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ అని చెప్పి నన్ను అరెస్ట్ చేయరు అని చెప్పి నన్ను అరెస్ట్ చేయరు అని చెప్పి పోతాడు. కొట్లాడింది లేదు, చేసింది లేదు ఆడ. అలా పట్ల బీఆర్ఎస్ని ఎందుకు బ్యాన్ చేయాలి అంటే, తెలంగాణ కంటే ఒక సొంత పార్టీ ఉండొద్దా? తెలంగాణ ప్రజల పక్షాన ఒక సొంత పార్టీ ఉండొద్దా? అసలు బీజేపీ పార్టీని బ్యాన్ చేయాలి. కుల మతాల చిచ్చు పెట్టే బీజేపీ పార్టీని బ్యాన్ చేసి పడేయాలి.